ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను హైకోర్టు నేడు విచారించనుంది. ఈ పిటిషన్ నేపథ్యంలో కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు గడువు కూడా నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పొడిగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను హైకోర్టు నేడు విచారించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. తన మీద ఏసీబీ దాఖలు చేసినటువంటి నమోదు కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఆ కేసు తన పేరును తీసివేయాలంటూ ఆ కేసును కొట్టేయాలంటూ కూడా కేటీఆర్ అయితే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కి సంబంధించి ఈరోజు విచారణ జరగబోతుంది. ప్రధానంగా కూడా A1 గా ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో 55 కోట్ల రూపాయలకు సంబంధించి ఆర్థిక శాఖకు అనుమతి లేకుండా, కేబినెట్ పర్మిషన్ లేకుండా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా బేస్ చేసుకుని ఏసీబీ అయితే కేటీఆర్ పైన ఒక కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి డెఫినెట్ గా కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనుకున్న సమయంలోనే ఆయన హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా మంజూరు అవ్వడంతో 31 తేదీ వరకు కూడా అంటే ఈ వరకు కూడా ఆయన బెయిల్ ఇంకా అమల్లోనే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా కేసుని కొట్టివేయాలంటూ కూడా కేటీఆర్ ఒక క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టులో దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే దాని మీద హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా ఉందని చెప్పవచ్చు. డెఫినెట్ గా ఇది కీలకంగా పోతుంది. ఈ రోజు జరగబోతున్న విచారణ ఏదైతుందో ఆ విచారణలో కేటీఆర్ దాఖలు చేసినటువంటి దాని మీద ఆ పిటిషన్ మీద ప్రభుత్వం తరపు నుంచి వాదనలు జరగబోతున్నాయి, కేటీఆర్ తరపున వాదనలు జరగబోతున్నాయి. వరకు వాదనలు విన్న తర్వాత ధర్మాసనం తీర్పు వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఈ రోజే ఆ తీర్పుకు సంబంధించి ఆ పిటిషన్ సంబంధించి ధర్మాసనం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.